సో మనకి ఏదైతే రీసెంట్గా ఈస్ట్ హైదరాబాద్ని ఆటోమేటిక్గా ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈస్ట్ హైదరాబాద్ సైడ్ దే ఆర్ ట్రైంగ్ టు డూ సమ్ డెవలప్మెంట్ లైక్ రోడ్ ఎక్స్పాన్షన్ ఒకటి, ఇంకా కంపెనీస్ వస్తాయని మొన్న ఐటీ మినిస్టర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ పర్స్పెక్టివ్లో అంటే ఈ ఈస్ట్ హైదరాబాద్ ఇన్ ద సెన్స్ అమరావతి రోడ్ హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ చేశారు. ప్లస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హైవే కూడా డిస్కషన్లో ఉంది. ఈ జూలై ఫస్ట్ వీక్కి హైవే డిపార్ట్మెంట్ నుంచి హైవే టీం అనేది హైదరాబాద్కి వస్తుంది, డిస్కషన్ చేస్తుంది, మినిస్టర్ కూడా ఇన్ఫామ్ చేశారు. సో ఈ టైంలో ఏంటంటే ఇది ఇంకా డిస్కషన్ ఫేజ్లోనే ఉంది. అంటే ఈ హైదరాబాద్ హైవే ఎక్స్పాండ్ అవుతుందా అవదా, లేకపోతే అసలు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందా లేదా, ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా అనేది మనకు తెలియదు. లైక్ ముంబై హైవే తీసుకుంటే మొన్న మోడీజీ వచ్చినప్పుడు వేసి వెళ్ళారు. సో అట్లా మనకి ఇంకా దీనికి అంత లెవెల్ వర్క్ డిస్కషన్ అయిందా లేదా అనేది మనకు తెలియదు. బట్ ఈ మధ్యలో మళ్ళీ ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ కంపెనీలు అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ అఫోర్డబిలిటీ ఉండడం వల్ల, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10,000 to 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉందనుకోండి, 200 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 30 lakhs ఉంటుంది. అంటే ఇటు వెస్ట్ కానీ సౌత్ కానీ అంత అఫోర్డబిలిటీ లేవు కాబట్టి దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి, సో ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు పిచ్ ఇన్. అంటే ఇప్పుడు కనుక మనం ఈ బడ్జెట్ బ్రాకెట్లో ఈ ఈస్ట్ హైదరాబాద్ హైవేని కనుక ఈ న్యూస్తో హైప్ చేసుకోగలిగితే బిజినెస్ అవుతుందని కూడా చూస్తున్నారు. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఈ హైవేలో అనేది ఎప్పటి నుంచో అలాగే ఉంది ప్రైజు. సో ఇన్ కేస్ ఇది 6 lane హైవే అయిపోయి కొంచెం ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఉండొచ్చు, కానీ అన్లెస్ అండ్ అంటిల్ లైక్ మనకి అక్కడ ఎంప్లాయ్మెంటు దానికి సంబంధించిన కంపెనీస్ రాకపోతే మాత్రం ఎప్పుడు కూడా అంత ప్రైస్ అప్రిషియేషన్ అనేది ఉండదు. సో మెజారిటీ పీపుల్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్లో అఫోర్డబిలిటీ తక్కువ ఉంది, లైక్ నేను ఇప్పుడు చౌటుప్పల్లోకి వెళ్తే నాకు 12,000కి దొరుకుతుంది, 15,000 లోపు వచ్చేస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారు. అది డబల్ అవ్వడానికి చాలా టైం పడడానికి ఛాన్స్ ఉంది ఈ హైవేలో. సో కొంచెం ఈ హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఈ లెట్ ఇట్ మెటీరియలైజ్, అంటే కొంచెం స్టార్ట్ అవనివ్వండి. ఇంకా దీంట్లో వచ్చి వాళ్ళు ఇప్పుడు ఈ రోడ్స్ ఎక్స్పాన్షన్ కన్ఫర్మ్ అన్నప్పుడు యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ఏరియా. ఏదైనా మంచి ప్రైజెస్లో దొరికితే తీసుకోవచ్చు. సో అదర్వైజ్ జస్ట్ ఇట్లా అనౌన్స్మెంట్ దాన్ని బేస్ చేసుకొని prefer not to go and invest in the east part of Hyderabad, especially towards the Vijayawada highway. Thank you.